వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడితే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో పరిశ్రమలు ఆకట్టుకుంటున్నాం. ఇప్పటికే 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే ప్రముఖ పరిశ్రమలతో ఒప్పందం చేసుకోవటం జరిగిందని మంత్రి కేశవ అన్నారు. పరిశ్రమలు మరియు వాణిజ్యం గత ప్రభుత్వ ఉదాసీన వైఖరి మరియు అసంబద్ధ విధానాల వలన పరిశ్రమలు మూతపడడంతో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు తరిమివేయబడడంతో వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ గురించి మనం వింటూ ఉంటాం అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో స్కూళ్లలో విద్యార్థులు డ్రాప్ అవుట్ సహజంగానే పెరిగాయి. ఇవే కాకుండా పరిశ్రమలు డ్రాప్ అవుట్ అయ్యాయి. రాష్ట్రం నుంచి ఉద్యోగాలు డ్రాప్ అవుట్ అయ్యాయి. పేదలకు ఉపాధి డ్రాప్ అవుట్ అయింది. ఇన్ని రంగాలలో డ్రాప్ అవుట్లు కావడానికి మూలకారమైన గత ప్రభుత్వ పాలకులు ఇప్పుడు ఓటమి భయంతో సభకు రాకుండా అసెంబ్లీ నుంచి కూడా డ్రాప్ అవుట్ అయ్యారు. వాళ్ళు ప్రజా జీవితం నుంచి శాశ్వతంగా డ్రాప్ అయ్యే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి అధ్యక్ష. అనేక పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన వ్యాపారవేత్తలకు ప్రోత్సాహాల కోసం ఇవ్వాల్సిన 11,000 కోట్ల రూపాయల పైగా బకాయిలను గత ప్రభుత్వం నిలిపేసింది. వీటిలో 377.73 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. ఒకప్పుడు వ్యాపారాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి సారించారు. ప్రతి ఇంటికి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని అప్పట్లో మేము కృషి చేశాం. నేడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రతి కుటుంబానికి వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఓర్వకల్లు, కొప్పర్తి అనే 2 పారిశ్రామిక వాడలకు ఆర్థిక సహాయం అందించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకం కింద మూలపేట, దొనకొండ, చిలమత్తూరు మరియు కుప్పం అనే 4 కొత్త పారిశ్రామిక వాడలను ఎంపిక చేయడం జరిగింది. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడానికి మరియు దృఢమైన పెట్టుబడి వ్యవస్థను నెలకొల్పడానికి మా ప్రభుత్వం ముందు చూపుతో కూడిన అనేక విధానపరమైన కార్యక్రమాలను ఆవిష్కరించింది. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రధాన పెట్టుబడిదారులైన ఎన్టీపీసీ, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ, ఎన్హెచ్పిసి, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, టాటా పవర్, గ్రీన్కో గ్రూప్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్, ఎకోరన్ ఎనర్జీల నుండి మా ప్రభుత్వం 6.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి హామీలను సాధించగలిగింది. ఈ సందర్భంగా పెట్టుబడుల సాధనలో శ్రీ నారా లోకేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి అధ్యక్ష. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ రాష్ట్రానికి వచ్చేలా చేయడంలో ఆయనదే కీలక పాత్ర. అలాగే ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన డేటా సెంటర్లను రాష్ట్రానికి వచ్చేలా చేసే విషయమై లోకేష్ గారు దృష్టి పెట్టారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3,156 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. బడ్జెట్ లో ఇరిగేషన్ రంగానికి నిధులు కేటాయింపుపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందన వీడియో. ఏదైతే గతంలో మనందరం కూడా చూసాం, ఒక హిరోషిమా, నాగసాకి మీద అణు విస్ఫోటనం జరిగినటువంటి స్థితిలో కూడా దాని నుంచి ఎట్లా మళ్ళీ తిరిగి నిలదొక్కుని ఆ హిరోషిమా, నాగసాకి అభివృద్ధి చెందాయో, అదేవిధంగా గత 5 సంవత్సరాల జగన్ పాలన విధ్వంసం నుండి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుని అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనేటువంటి విశ్వాసం ఈ రోజు ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా మనందరికి కూడా మరి ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో పర్టికులర్గా ఇరిగేషన్ శాఖకు ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఘనత. అందులో కూడా ఈరోజు చూసాం 18,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకు పెద్ద ఎత్తున ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ, అందులో కూడా గత 15-20 సంవత్సరాల నుండి దీర్ఘకాలికంగా మరి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని ఒక షెడ్యూల్ పెట్టుకుని కంప్లీట్ చేసేటువంటి విధంగా అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్ లో కేటాయింపులు ఎంతో ఆశాజనకంగా, అదేవిధంగా ఏదైతే రాయలసీమకు ఒక జీవనాడి, మరి ఏదైతే రాయలసీమకు గుండెకాయ లాంటి హంద్రీనివా ఏదైతే ఉందో, లైఫ్ లైన్ ఏదైతే ఉందో అటువంటి హంద్రీనివా కూడా ఈరోజు 3,240 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు జరపడం ద్వారా మరి రాయలసీమను రేపు రతనాల సీమగా మార్చేటువంటి విధంగా మరి ఈ యొక్క బడ్జెట్లో కేటాయింపులు ఉన్నటువంటి విషయం. కానీ అదేవిధంగా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా, అందులో కూడా ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, గత 15-20 సంవత్సరాల నుంచి పూర్తి కానిటువంటి వెలిగొండ ప్రాజెక్టు ఇంకా దగ్గర 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి వెలిగొండ ఏదైతే ఉందో
మరి దాన్ని పూర్తి చేయకుండానే అంటే హెడ్ రెగ్యులేటర్ కానీ టన్నెల్స్ కానీ. మొన్న హైదరాబాద్ లో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు ఓబులవారిపల్లె తీసుకొచ్చి నిన్న 9 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. అనంతరం రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మార్చి 12 వరకు రిమాండ్ విధించారు. సార్ 1 మినిట్ సార్, 1 నిమిషం సార్. మా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిన వాళ్ళని మళ్ళీ మా పార్టీకి దగ్గర చేస్తున్న చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అని అంబటి రాంబాబు అన్నారు. తయారు చేయడానికి రెడ్ బుక్ రాజ్యాంగం పనికొస్తుందని నేను భావిస్తా ఉన్నా. పోసాని కృష్ణమురళి గారిని బహుశా నేను ఈ వీడియో చేసే సమయానికి ఆయన ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. బహుశా అన్నమయ్య జిల్లాలో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారికి బెయిల్ రావటమా రాకపోవటం అనేది కోర్టు వారి డిస్కషన్. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తించాలి. వారు పోలీసు వారు వెళ్ళినప్పుడు సరే అఫ్కోర్స్ వారు డ్రెస్లో లేరనుకోండి, డ్రెస్లో లేకపోయినా దే హ్యావ్ గివెన్ ఏ నోటీస్ అండర్ సెక్షన్ 47 క్లాస్ 1 క్లాస్ 2 BNSS ప్రకారం వారు ఒక నోటీస్ ఇచ్చారు. చిత్రమైన విషయం ఏంటంటే ఆ నోటీసులో 26వ తారీఖు సాయంత్రం అరెస్ట్ చేస్తే ఆ నోటీస్ మీద మాత్రం 27/2/2025 అనేటువంటి డేట్ వేశారు. అంటే ఇట్ ఈస్ ద ప్రీ ప్లాన్. ముందుగానే లోకేష్ గారి నాయకత్వంలో వారి ఇన్స్ట్రక్షన్స్ మీద పోలీసులు ఇదంతా తయారు చేసుకు వెళ్ళారు. యాక్చువల్గా 27వ తారీఖు అరెస్ట్ చేయాలి, కానీ 26వ తారీఖునే అరెస్ట్ చేశారు. అఫ్కోర్స్ వారు చెప్పొచ్చు డేట్ ఏదో తప్పేశామని. ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎన్ని అరెస్టులు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరు, బెదిరించలేరు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఇవాళ పనిచేస్తున్నారో, చురుగ్గా పనిచేస్తున్నారో వారి మీద కూడా కేసులు పెట్టాలి, చివరికి న్యాయవాదుల మీద కూడా కేసులు పెట్టాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాలు మాకు అర్థమవుతున్నాయి. వీటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం, ధైర్యంగా ఎదుర్కొని న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను పోసాని కృష్ణమురళి గారి కుటుంబానికి ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా ఉన్నారు. ఒక వారం 10 రోజులు నెల రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన ఏ విధమైన ఇబ్బందులు రావు. ఇబ్బందులు వచ్చిన తర్వాత వాటిని ధైర్యంగా ఎదుర్కొని ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ధైర్యంగా వారి కుటుంబ సభ్యులు ఉండాలని, వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండగా దండగా ఉంటారని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold, like, subscribe, and follow at Ambati Rambabu Official for truth and clarity in today's politics. విజయవాడ కోర్టు వద్ద గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ మీడియాతో మాట్లాడారు. కేసుకు సంబంధించిన సంబంధం లేనివన్నీ అడిగారని అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్ లో ఉంచారు అలోన్ గా. సో నాకు ఎవరు అసిస్ట్ చేయట్లేదు నాకు సీజర్స్ వచ్చినప్పుడు. కాబట్టి నేను అందరితో 4-5 కలిపి వేయండి, ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయద్దు అని అడిగారు, రిక్వెస్ట్ పెట్టారు. ఆయన ఓకే అన్నారు. అంటే ఆయన టెంపరీగా వచ్చారంట, పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంట ఈరోజు. సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను, తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్ గా సాల్వ్ చేసుకోండి, సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండేటట్టుగా అని చెప్పారు. మేడం అంటే ఆస్తమా ప్రాబ్లం ఇబ్బంది పడుతున్నామని చెప్పారు సార్ చెప్పారు. కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. ఎందుకంటే అలోన్ ఉన్నప్పుడు ఆస్తమా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది.
అంటే 22 hours కన్ఫైన్మెంట్ లో పెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీరును రాష్ట్ర ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను అన్నారు. ఒక అర్జున్ లాంటి వాడు ఆయన, మహాభారతంలో అర్జున్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా ఆయన సమయం వచ్చినప్పుడు ఇవాళ ఆయన బాణాలు వేస్తారు. తప్పకుండా దానికి మంచి పరిపాలన చేసే అనుభవాన్ని గడించాడు. కేంద్రంలో కూడా మంచి గుర్తింపు ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక నమ్మకాన్ని కలిగించారు. ఒక ఆర్టిస్ట్గా వచ్చి, సినీ ఆర్టిస్ట్గా వచ్చి ఇంత బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఎవరు ఊహించలా. అటువంటి మంచి పరిపాలన అందించే పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు చూసి నేర్చుకోవాలని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ గారిని హెచ్చరిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.